హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేష్ మోటార్స్. నేను మీ శివకృష్ణ అంబటి. సో మరి ఒక కొత్త కార్ డెలివరీతో మేము ముందుకు వచ్చాను అనమాట. సో ఈ బండి మాకు చాలా స్పెషల్. ఎందుకంటే సో ఈ విషయం నేను తర్వాత చెప్తాను. బట్ ఏంటంటే సో మనం తెలుసు కదా, సో మనం వెంకటేశ్వర స్వామిని చాలా బాగా అభిమానిస్తాము. సో అందుకనే మనం కొంతమందికి డైరీస్ కూడా ఆల్రెడీ ఇచ్చాం, కానీ నేను చెప్పలేదు అది వీడియోలో. సో అన్నకి యాక్చువల్గా ఏంటంటే సో మన దగ్గర కార్స్ డెలివరీ తీసుకున్న వాళ్ళకి నేను మన కొత్త డైరీస్ కూడా ఇస్తున్నాను. చూడండి, 2026 డైరీ. సో రీసెంట్గా వచ్చింది. సో ఇది కూడా అన్న తీసుకోండి. సో ఏంటంటే సో అన్న మాకు చాలా స్పెషల్. ఎందుకంటే అన్న మన దగ్గర 1 వీక్ బ్యాక్ ఆల్రెడీ మన దగ్గరకు వచ్చారు. సో అన్న డీటెయిల్స్ కూడా చెప్తున్నాను. అన్న పేరు వచ్చేసి ఏంటంటే శ్రీకాంత్ అన్న, చేవెళ్ళ దగ్గర పక్కన విలేజ్ అనమాట. సో అన్న వాళ్ళ బ్రదర్ యాక్చువల్గా. అన్న కూడా ఇద్దరు వచ్చారు, బండి చెక్ చేసుకున్నారు. తర్వాత నా దగ్గర చెక్ చేసుకున్న తర్వాత చాలా చోట్ల వెళ్ళారని చెప్పేసి అన్నారు. సో ఎక్కడ కూడా వెహికల్ నచ్చలేదు. సో అన్నకి ఒకటే కన్సర్న్ ఏంటంటే అక్కడ కొంచెం రేట్ ఎక్కువైందని అన్నారు, కానీ సో మన బండి అయితే చాలా బాగా నచ్చింది. సో అన్న ప్రాసెస్ ఎలా జరిగిందంటే సో 1 వీక్ బ్యాక్ వచ్చారు. బండి యాక్చువల్గా చెప్పాలంటే చూసుకున్న తర్వాత రేటు మాట్లాడారు, కానీ ఓనర్ గారికి మనకి రేట్ సెట్ అవ్వలేదు, అన్న కాలేదని చెప్పి చెప్పినాం. మళ్ళీ ఈరోజు డేట్ అన్న ఈరోజు మన 28 నవంబర్ 2025, 5 డేస్ తర్వాత మళ్ళీ వచ్చారు. డైరెక్ట్ కస్టమర్తో మాట్లాడిపించాను. సార్ అసలు రేట్ తగ్గట్లేదు, అయినా కూడా ఏంటంటే అన్న గురించి మనం చేస్తాము. ఈ వెహికల్లో మాకు జస్ట్ 5000 రూపీస్ ఆఫీస్ కమిషన్ మాత్రమే వచ్చింది. కానీ ఏంటంటే నా దగ్గర ఇన్నోవా క్రిస్టా బండి కొన్నా కానీ, ఆల్టో 800 కొన్నా కానీ అదే లెవెల్ ఆఫ్ సర్వీస్ ఉంటుందన్న. ఈ బండిలో తక్కువ వచ్చింది సార్, ఇన్నోవా క్రిస్టాలో మన పెద్ద బండిలో ఎక్కువ వస్తుంది, అలాంటిది ఏమి ఉండదండి. శివకృష్ణ ఈరోజు డేట్లో ఇక్కడ ఉన్నాడంటే, శివకృష్ణ వచ్చిందంటే కేవలం ఇలాంటి కస్టమర్స్ వల్లే. సో కస్టమర్స్ ఉన్నారు కాబట్టి శివకృష్ణ ఉన్నాడు, లేకపోతే ఎక్కడో ఉండేటోడు. సో ఏ వెహికల్ అయినా మన దగ్గర తీసుకున్నా కానీ మనము అదే లెవెల్ ఆఫ్ సర్వీస్ ఇస్తాము. సో మనం ఎలా ప్రాసెస్ చేసాము ఏంటి ఎవ్రీథింగ్ అన్నతో తీసుకోండి. సో అన్న మా గురించి మా ప్రాసెస్ ఒక్కసారి. బండి మంచి కండిషన్లో ఉందన్న, బండి బాగుంది, నచ్చింది. 1 వీక్ వచ్చినాము, 1 వీక్ ముందు వచ్చినాము, మళ్ళీ తర్వాత ఈ రోజు వచ్చి బండి తీసుకోవడం జరిగింది. బాగుంది, సర్వీస్ బాగుంది, బండి నచ్చింది. కాకపోతే కొంచెం రేటు విషయంలోనే మేము ఆల్రెడీ బయట తిరిగినాము, ఎక్కడ నచ్చలేదు. ఇది ఒకటే వెహికల్ నచ్చింది మా ప్రైస్లో. కాకపోతే కొంచెం రేట్ ఎక్కువైంది, కానీ సరిపోయిందని తీసుకుంటున్నాం అంతే. ఓకే. శ్రీకాంత్ అన్నది ఒకటే కన్సర్న్, కొంచెం రేట్ ఎక్కువైందన్న, కానీ బండి నాకు నచ్చింది అయినా కూడా తీసుకుని అన్నాడు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే నాకు అదేమి బాధ అనిపించట్లేదు. బట్ ఏంటంటే మీరు రేటు 1 రూపీ ఎక్కువైనా కానీ క్వాలిటీ వెహికల్ కొనుక్కోండి. ఎందుకంటే ఇది ఓన్లీ 27,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది, అది కూడా ఒక గవర్నమెంట్ ఇచ్చేది. మీరు ఒక్కసారి ఇక్కడ మీకు బండి కూడా చూపిస్తాను చూడండి, మొత్తం ఒరిజినల్ కండిషన్లో ఉంది, ఎక్కడ కూడా యాక్సిడెంటల్ లేదు, ఎక్కడ పెయింట్ బ్రష్ పడలేదు అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోండి. సో ఇంటీరియర్స్లో కూడా మీకు సీట్ కవర్స్ కానీ, ఫుల్ మ్యాటింగ్ కానీ, సో మ్యూజిక్ సిస్టమ్ కానీ, సో అన్నీ ఉన్నాయన్నమాట. సో 360 డిగ్రీస్ మొత్తం చూసుకోండి, ఎక్కడ కూడా మనకి యాక్సిడెంటల్ లేదు. సో బండి అయితే వెరీ నీట్ కండిషన్లో ఉంది, అందుకే అని చెప్పేసి అన్న కూడా తీసుకున్నారు. సో ఓవరాల్గా ఏంటంటే ఈ వెహికల్ ప్రాసెస్ అంతా అయిపోయింది. ఇదిగోండి అన్న రండి. సో ఇప్పుడు అన్న వాళ్ళు మనకు యాక్చువల్గా ప్రాసెస్ ఏంటంటే టోటల్ క్యాష్ బట్టి తీసేసుకున్నారు, ఫైనాన్స్ గినాన్స్ ఏం లేదు. సో అన్న యాక్చువల్గా ఒక ఫార్మర్. నేను చాలా సంతోషపడుతున్నాను. అన్నకి ఈ బండి చాలా మంచిగా ఈ తర్వాత ఏ పని చేసినా అందులో విజయం చేకూరి అన్న చాలా అభివృద్ధిలో ఉండాలని మనస్ఫూర్తి కోరుతున్నామన్నా. మీరు ఇలాంటి బండ్లు చాలా కొనాలి, కుదిరితే మాకు నెక్స్ట్ టైం ఇంకొకటి ఎక్స్చేంజ్ చేసుకొని మంచి బండి తీసుకోవాలని మంచిగా మనస్ఫూర్తి కోరుతాను. అందులో కూడా నేను ఒక కమిషన్ కూడా నేను కొంచెం తక్కువనే తీసుకుంటాను. సో అన్న మంచిగా ఉంటేనే మేము బాగుంటాము, మేము బాగుంటే మా ఎంప్లాయీస్ అంతా బాగుంటారు. సో ఇలాంటి మంచి కార్ డెలివరీస్ గురించి మా ఛానల్ని మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. అన్నయ్య సపోర్ట్ అన్న మీ ఛానల్కి.